టన్నల్ మూవీ రివ్యూ తమిళ సినిమా ఇది. సో ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. మరి సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదా అనేది ఒక లుక్ ఇద్దాం. సో బేసిక్ ప్లాట్ ఏంటంటే, గ్రూప్ ఆఫ్ కానిస్టేబుల్స్ ఒకరిని చేసి ఒక స్లమ్లోకి వెళ్తారు. అండ్ ఆ గ్రూప్లో ఒకడే మన హీరో. అక్కడికి వెళ్ళాక కొంతమంది రౌడీలు టన్నల్ ద్వారా ఏదో చేస్తున్నారని తెలుస్తుంది వీళ్ళకి. కానీ ఆ స్లమ్ నుంచి వాళ్ళు తప్పించుకోలేరు. ఎటు వెళ్ళాలో అర్థం కాదు. అండ్ రౌడీలు వాళ్ళని చేస్తూ ఉంటారు. మరి ఆ తర్వాత ఏమైందనేది సినిమాలో చూడాలి. సినిమా నాకైతే యావరేజ్ అనిపించింది. యాక్చువల్గా ప్లాట్ బాగానే ఉంది. అండ్ స్టార్ట్ అవ్వడం కూడా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. బట్ తర్వాత ఒక 30-40 మినిట్స్ లవ్ స్టోరీ ఉంటుంది. అదంతా సోది అనిపించింది నాకు. డైరెక్ట్గా కథలోకి వెళ్లకుండా ఏంట్రా ఇదంతా అనిపించింది. ఇంకా 40 మినిట్స్ తర్వాత స్లమ్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి సినిమా మంచి థ్రిల్లింగ్గా వెళ్తుంది. అసలు ఎలా బయటకు వస్తారు వీళ్ళైనా టెన్షన్ క్రియేట్ అయింది. అయితే సినిమా అంతా థ్రిల్ మెయింటైన్ చేయలేకపోయారు. వన్స్ ఆ టన్నల్ ద్వారా ఏం చేస్తున్నారు, విలన్ పర్పస్ ఏంటని తెలిసాక సినిమా నార్మల్ అనిపించింది. ఎందుకంటే పర్పస్ అనేది కొత్తగా లేదు. కొంచెం పర్పస్ ఫ్రెష్గా పెట్టి ఇంకా థ్రిల్ ఎలిమెంట్స్ పెట్టుంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. సో ఓవరాల్గా సినిమా చూడొచ్చా లేదంటే జస్ట్ ఒకసారి అయితే వాచ్ చేయొచ్చు. సినిమా ప్రైమ్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.